శిరీష గారు మహబూబ్ నగర్ నుంచి వచ్చారండి. శిరీష గారు ల్యాబ్ టెక్నీషియన్, చంద్రకాంత్ రెడ్డి గారు బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్. వీరు బయట చాలా సార్లు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ప్రెగ్నెన్సీ రాలేదని ఇబ్బంది పడి మా దగ్గరికి వచ్చారు. 14/4/2025 వచ్చారు. ఏప్రిల్ 14, 2025 మా దగ్గరికి వచ్చారు. వచ్చిన సమయంలో వాళ్ళ ఆవిడికి ఇర్రెగ్యులర్ సైకిల్స్, డేట్లు సరిగ్గా రావు. స్కానింగ్లు ఎన్నో చోట్ల తీసినప్పుడు వాళ్ళు కూడా మరి ఈ ఓవులేషన్ డిజార్డర్ అని, పీసీఓడీలని, అండాలు పెరగట్లేదని, పగలట్లేదని, ఇలా చాలా అండాల క్వాలిటీ బాగలేదని చెప్పారు. ఆయనకు కూడా బయట ఏం చేసి డాక్టర్లు హైడ్రోసీల్ ఉంది, వెరికోజీల్ ఉంది, మరి ఆపరేషన్కి వెళ్ళకపోతే బెటర్ ఏమో ఈ టైప్లో చెప్పుకుంటూ వచ్చారు. కానీ వారు ఆపరేషన్లు కాదు, ఐవీఎఫ్లు కాదు, మాకు డోనార్లు కాదు, ఐయుఐలు కాదు, మాకు ఇవన్నీ వద్దు. కణాలు అప్ అండ్ డౌన్ అవుతుందంటే ఐయుఐ అంటారు, ఆయనకేమో ఐవీఎఫ్ అంటారు. ఇలా కాదండి, మాకు ఆపరేషన్లు వద్దండి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి. ఎందుకనంటే పెళ్ళైన కొత్తలోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, 2 సార్లు వచ్చింది. కానీ వచ్చింది పోయింది, వచ్చింది పోయింది, హార్ట్ బీట్ కూడా రాలేదు. మళ్ళా తర్వాత ప్రెగ్నెన్సీ రాని పరిస్థితిలోకి వచ్చేసాడు. మళ్ళీ ప్రెగ్నెన్సీ రావటం లేక అదే ఎందుకు వచ్చింది మాకు, అప్పుడు ఎందుకు పోయింది, ఇప్పుడు ఎందుకు రావటం లేదు, ఏ డాక్టర్ చెప్పటం లేదు. మనం దగ్గరికి వచ్చాక మన మాటలు విన్నాక ఆయనకు అర్థమైంది ఇది క్రిముల గొడవ, హార్మోన్ల గొడవ. ఏ క్రిమి అయితే వచ్చి వీరికణాన్ని, అండాన్ని డ్యామేజ్ చేస్తున్నాయో, ఇప్పుడు మరి ఆ బిడ్డను కూడా రానికోకుండా చేస్తున్నాయో, అప్పుడు బిడ్డను కూడా పొడిచేసినాయి. అప్పుడు బిడ్డ వస్తే పొడిచేసినాయి, మొక్కొస్తే చీడపీడ పట్టి పైరు నాశనం చేసింది పురుగు. ఇప్పుడు పురుగు బాగా పెరిగిపోయి అసలు విత్తనాలనే తినేస్తున్నాయి, వీరికణాలని, అండాలని డ్యామేజ్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏం చేయాలి, పురుగును తొలగించుకోవాలి. డాక్టర్ గారు ఇక్కడ విచిత్రంగా చెప్తున్నా ఈ దీంట్లో ఏదో అర్థవంతంగా ఉంది. వ్యవసాయ పంటల్లో ఎలాగైతే పురుగు చేరి మరి పంటలు నాశనం చేస్తుందో, మళ్ళా తర్వాత పంట రాకోకుండా విత్తనాలనే పురుగు పుట్రాబట్టి తప్పలు పుచ్చులు చేస్తుందో, అలాగే ఈయన చెప్పిన మాట ఏదో అర్థవంతంగా ఉంది. మన పంటలు పండాలంటే ఇటు కడుపు పంట అయినా వ్యవసాయ పంట అయినా పురుగు ఉండకూడదు. అది ఈ డాక్టర్ గారు చెప్తున్నారు, ఎక్కడ చెప్పట్లేదు. ఇదేదో బాగుంది అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక మరి మందులు వాడారు. వాడుతూ ఉండగా ప్రెగ్నెన్సీ 2 నెలలు క్రిములకు వాడినా రాలేదు. మరి డిసప్పాయింట్ అవ్వకోకుండా చూద్దాం, ప్రయత్నిద్దాం అని చెప్పి డాక్టర్ గారు చెప్పినట్టు విందామని 2 నెలలు హార్మోన్లకు వాడారు. అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఆయనకన్నా ముందు చాలా మందికి వస్తున్నాయి. 6 ఐవీఎఫ్లు పోయినేళ్ళు, 4 ఐవీఎఫ్లు పోయినేళ్ళు, జీవితంలో ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రానోళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి, టీకాలతోనూ క్రిములతోనూ. దీనికేమో ఆల్రెడీ 2 సార్లు 2 రౌండ్ వేసుకున్న ప్రెగ్నెన్సీలు మళ్ళీ రావట్లా. 4 నెలలైనా రాలేదు, ఏంట్రా భగవంతుడా అసలు ఏంటి తేడా వచ్చింది అనుకుంటూ భయపడుతూ మళ్ళీ 4 నెలల తర్వాత మేము రమ్మన్నాం. 4 నెలల వరకు కొరియర్లే, మందులు వాడుకుంటూ ఉన్నారు, ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రమ్మన్నాం. వచ్చాక తీరా చూస్తే ట్యూబుల్లో తేడా వచ్చింది. అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్ బాగానే ఉంది, కానీ మధ్యలో మళ్ళీ పూడుకుపోయింది. అందుకే రాని పరిస్థితి వచ్చింది. మళ్ళీ మేము ఏం చేసాం, ఆ ట్యూబుల్ని సెలైన్ ద్వారా క్లీన్ చేసి ట్యూబుల లోపల ఉన్న క్రిముల కలేబరాలని కడిగేసి అడ్డంకులను తొలగించి మరి అవన్నీ చేసిన తర్వాత మరలా 2 నెలల మందులు ఇచ్చి వాడుకోమన్నాం. అప్పుడు వచ్చింది. మొత్తం మీద 5 నెలల మందులు వాడారు టోటల్గా. అంతే సార్, ఈ సంవత్సర కాలంలో కాస్త గ్యాపులుగా వాడారు. మొత్తానికి 5 నెలల కోర్సు కంప్లీట్ చేశారు. ఈ 1.5 yearలో చివరికి ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. భార్యకి బ్లడ్ గ్రూప్ నెగిటివ్, బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్. ఇంతకుముందు యాంటీడీలు వేసుకోలేదు. అయినా కూడా మరి ప్రెగ్నెన్సీ కూడా రాదేమో అన్న బయట డాక్టర్లు భయపెట్టారు. మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. భార్య గ్రూప్ నెగిటివ్, భర్త గ్రూప్ పాజిటివ్. అయినా కూడా మళ్ళా ప్రెగ్నెన్సీ రప్పించాం న్యాచురల్గా. అంతే కదా, ఐవీఎఫ్ లేదుగా, పీసీఓడీకి లాప్రోస్కోపీ చేయలేదుగా, మీ హైడ్రోసీల్కి వెరికోసీల్కి కత్తులు పెట్టి కటార్లు పెట్టి మీ పేగులు తీసి దండం మీద ఆరేయలేదుగా, ఆపరేషన్ అని ఆరేయలే. ఓకే, సో మొత్తానికి న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చింది. కాకపోతే ఆయన కొద్దిగా లేట్ చేయడం వల్ల 1.5 సంవత్సరం పట్టింది తప్ప ప్రెగ్నెన్సీ అయితే వచ్చేసింది. చెప్పండి సార్, మీ అనుభవాలు చెప్పండి. అందరికీ నమస్తే. సార్ గారికి ధన్యవాదాలు. నా పేరు చంద్రకాంత్ రెడ్డి, నేను మామనార్ నుంచి వచ్చిన. నేను ల్యాబ్ టెక్నీషియన్. నేను ఎంతో మందికి టెస్ట్ చేస్తూ ఉంటా, ఈ బ్లడ్ టెస్టులు చూస్తుంటాను. నేను మామనార్ తిరిగిన హాస్పిటల్ లేదు. మామనార్ అంటే పెద్దది, మన గుంటూరు అంతా ఉంటుంది. చాలా హాస్పిటల్ తిరిగినా. మళ్ళీ సిటీకి వెళ్తే అక్కడ ఐవీఎఫ్ డోనర్ అన్నారు. మళ్ళీ రిటర్న్లో ఒక ఆటో డ్రైవర్ మన సార్ గురించి చెప్తే ఆ డ్రైవర్ నుంచి సార్ వీడియోలు చూసి 4 months చూసిన వీడియోస్. సో డ్రైవర్ రూపంలో దేవుడు వచ్చి చెప్పాడు. దేవుడు ఏ రూపంలో వస్తాడో చూసారా? ఏ రూపంలో అయినా రావచ్చు. అది
డ్రైవర్ రూపంలో వచ్చి ఆయన్ని కాపాడాడు. 4 months నేను మా వైఫ్ 4 months చూసినాం వీడియోస్. మా వైఫ్ పోదాం వెళ్దాం అని చెప్పేసి వచ్చినాం. ఆ లాస్ట్ కూర్చున్నా ఆ రోజు వచ్చిన రోజు చూసినాం, వీడియో చూసినాం, సార్ చెప్పింది విన్నాం. ఒకటి ఏంటంటే మెడిసిన్ వాడుతూ ఇప్పుడు నాది ఎట్లా అంటే లవ్ స్టోరీ, అంటే లవ్ మ్యారేజ్. అది కూడా ఉందండి. మా వాళ్ళు ఒప్పుకోలేదు. రీసెంట్ గా 25 లో మ్యారేజ్ మళ్ళీ చేశారు 2 years తర్వాత. అప్పుడు ఒకటి 2 రౌండ్లు అయిపోయింది పెళ్ళిళ్ళు. బాగుంది. అప్పుడు నువ్వు చేసుకున్నావు, వీళ్ళు చేశారు. మా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అంటే అమ్మాయిని తిడుతుంటే అంటే అమ్మాయి నన్ను లవ్ చేసి మ్యారేజ్ చేసి ఆవిడే పడేసింది నిన్ను. కష్టపడి పడేసింది నిన్ను. కష్టపడి కూడా పెళ్లి మళ్ళీ కష్టపడి మళ్ళీ ఒప్పించి పెళ్లి కూడా చేసేసుకున్నా. మా వాళ్ళని ఒప్పించింది. చూసుకో మరి. అంటే చుట్టాలకు తెలియదు, మా వాళ్ళకి తెలుసు. ఎంత అదృష్టవంతుడు. ప్రేమించే భార్య దొరకడం ఈ రోజుల్లో ఎంత అదృష్టం. అదృష్టం అప్పుడు తెలియదు సార్. మీ దగ్గరికి వచ్చినాక కొద్దిగా మీ మాటలు విని ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఓకే. అప్పుడు కొంచెం అంతగా టెన్షన్ సార్. వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, బంధువులు ఒప్పుకుంటారా లేదా. నా కౌన్సిలింగ్ విన్నాక అప్పుడు భార్య విలువ, ఆవిడ ప్రేమ విలువ నీకు అర్థమయ్యి అంటే ప్రేమ ఉంటేనే ఏదైనా సక్సెస్. ఎవరినైనా ఒప్పియచ్చు. మేమిద్దరం ప్రేమ ఉంటేనే ఏదైనా చేయొచ్చు అని అప్పుడు నమ్మిన. ప్రపంచాన్నే జయించవచ్చు. రైట్, వెరీ గుడ్ అయ్యా. చక్కగా మరి ఆయనకి బేటా ఎస్సీజీ వచ్చింది. బేటా ఎస్సీజీ 5 దాటితే ప్రెగ్నెన్సీ 7,390 వచ్చింది. IVF లో కూడా ఇంత రాదు. వాళ్ళు IVFకి వెళ్ళి డోనార్ అన్నారు ఏకంగా. సో చూడండి. అలాగే గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి స్కాన్ కూడా చెప్పాం. అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటరు ఇది ఎక్కడ ఎవరు అదే మహబూబ్ నగర్ రాజేందర్ నగర్ లో అక్కడే చేయించారు. అక్కడ మరి డాక్టర్ గారు అక్కడ ఇచ్చారు 5 weeks 3 days అయ్యా, బాగుంది, ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదని చెప్పి నీట్గా ఇచ్చారు. ఇదిగో బొమ్మలు కూడా ఇచ్చారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ఫస్ట్లో వచ్చింది కానీ అప్పుడు నిలబడలా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ మరలా రాని పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పాం. అప్పుడు పోగొట్టింది క్రిమి, ఇక రాకుండా ఆపుతుంది క్రిమి. ఆ క్రిమి నుంచి ఇద్దరు కాపాడుకోండి అని చెప్పి మందులు ఇచ్చాం. క్రిమి పోయింది కానీ ట్యూబుల్లో ఇరుక్కుని కూర్చుంది. క్రిములు చచ్చిపోయాయి కానీ ట్యూబ్ ఓపెన్ అవ్వాల. కలేబరాలు అడ్డం పడిపోయాయి. ఆ కలేబరాల్ని వాష్ చేయగానే చెట్ అయిపోయింది. అంతే. అది 2,000 రూపాయలతో 2 నిమిషాల్లో అయిపోద్ది. లేడీస్ చేస్తారు. మరి మీ ఆవిడ అప్పుడు ఏమైనా పెయిన్ ఉందా ట్యూబుల్ టెస్ట్ లో? ఏం లేదుగా. ట్యూబుల్ టెస్ట్ అంటే లేడీస్ విలువలాడిపోతారు. కానీ ఇక్కడ ట్యూబుల్ టెస్ట్ పెయిన్ ఉండదు, కుట్టు ఉండదు, కోత ఉండదు, రక్తపు చొక్కు ఉండదు, మత్తు ఉండదు. 2 నిమిషాలు 2,000తో లేడీస్ డాక్టర్లు చేస్తారు. చక్కగా క్లీన్ చేయించుకుని వెళ్ళిపోయారు. నెక్స్ట్ మంత్ కల్లా సెట్ అయిపోయింది. అది ఇక్కడ చేసుకున్నప్పుడు ఏం పెయిన్ రాలేదు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసుకోమని చెప్పారు సార్. అది అవసరం అయితే మళ్ళా 2 నెలలు వాడి రాకపోతే ట్యూబ్ టెస్ట్ చేయించుకోమన్నా. ఈ లోపల రానే వచ్చింది, ఇంకా అవసరమే లేదు. అది ఇదండి జరిగింది. చక్కగా శిరీష గారు మరి ఇలాగే ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు అయ్యి జాబ్లో ఇబ్బంది ఉన్ను కూడా. అలాగే చంద్రకాంత్ రెడ్డి గారు, వారు ఎంతో మందిని చూశారు. మరి అక్కడ కూడా డాక్టర్లు చాలా మందిని కన్సల్ట్ అయ్యారు. చివరికి IVF డోనార్ అనేటప్పటికీ బాగా డిసప్పాయింట్ అయ్యారు. కానీ భగవంతుడు ఒక ఆటో డ్రైవర్ ద్వారా వాడు పడుతున్న కష్టాల్ని, వాళ్ళు పడుతున్న ఆవేదనని గుర్తించి ఒకవైపు ఇంట్లో వాళ్ళతోనూ మరోవైపు ప్రపంచంతోనూ 2 వైపులా పోరాడుతున్న వాళ్ళ బాధను చూడలేక భగవంతుడు చక్కగా మరి దారి చూపించి ఇవాళ బిడ్డను చేశాడు. బిడ్డ వస్తే చాలు కనెక్టింగ్ నోకియాడు, అందరినీ కలిపేస్తాడు. అందరూ వస్తారు. నీకు ఇంకోసారి కూడా పెళ్లి చేసినా చేస్తారు. సరే ఎన్నిసార్లు కావాలంటే 2 సార్లు చేసుకోవచ్చు. బిడ్డను పట్టుకుని మళ్ళీ ఇంకోసారి చేసుకోండి. అది సో ఎందుకంటే బిడ్డ అసలు కన్నా కొసరు బుద్ధిని అమ్మా నాన్నలకి వాళ్ళు పుట్టగానే వచ్చేస్తారు. అలా జరిగింది. ఏం కాదు, అది కూడా లోకరక్షకుడు లాంటి బిడ్డ పుడుతున్నాడు నీకు. అలాంటి బిడ్డని మరి మనం నిలబెట్టుకోవడానికి 5 నెలలు కృషి చేయాలి. మళ్ళీ 5 నెలలు మన దగ్గర మందులు వాడాలి. ఏ క్రిములు అయితే ఎన్నాళ్ళు దాడి చేసినాయో అదే క్రిమి బిడ్డని పొడిసేయడానికి, అబార్షన్ చేయడానికి ట్రై చేస్తాయి. అందుకే మన దగ్గర 3 నెలలు ఖచ్చితంగా వాడి తీరాలి. భార్య రాలేకపోయినా పర్లేదు, ఆవిడకి కావాల్సిన స్కానింగ్, బ్లడ్ టెస్ట్ మేము వాట్సాప్ ద్వారా పెట్టేస్తాం. ప్రిస్క్రిప్షన్ అక్కడే టెస్టులు చేయించుకుని భర్త వచ్చి మందులు తీసుకెళ్ళాలి. అలాగే 4th 5th మంత్లో అవకరాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు అబార్షన్ చేయలేకపోయినా అవకరాలు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి 5th మంత్ వరకు మన దగ్గర వాడితే ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అయిపోవచ్చు.
అంతవరకు మాత్రం జాగ్రత్తగా వాడండి. అర్థమైందయ్యా? ఇగో గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనే బుక్ ఇస్తున్నాను, ఇది కూడా ఫాలో అవ్వండి. ఓకే సార్. గాడ్ బ్లెస్. ఇంకొకటి ఇప్పుడు ఎట్లా అంటే చెప్పండి. మెడిసిన్ వాడుతూ ఫుడ్ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్ల కరెక్ట్ ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్ ఇట్లా మనకు ఏ తినాలనిపిస్తే అది మంచిగా డైట్ మెయింటైన్ చేయాలి. ప్రేమగా ఉండాలి. నేను డ్యూటీకి వెళ్తున్నా అంటే మామే అగ్గిస్తుంది, నేను అగ్గిస్తా. ఒకవేళ నేను మర్చిపోయినా కానీ బయటికి గేట్ దగ్గరకు వచ్చి మరీ అగ్గిస్తుంది. మళ్ళీ నేను మర్చిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత డ్యూటీకి వెళ్ళి లోపలికి వస్తేనే ఇట్లా రూమ్లోకి వెళ్తుంటేనే మళ్ళీ అగ్గిస్తుంది. అట్లా ప్రేమగా ఉండాలి. అప్పుడు అంత ప్రేమగా లేను. ఈ 6 months నుంచి మస్తు ప్రేమగా ఉన్నా. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఎంత ఆరోగ్యంగా ఉన్నాం మేము. కన్ఫామ్ గా నమ్ముతున్నా సార్ గారిని. ఈసారి పక్క సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా అవుతావు. ప్రేమ ఫలం దొరికిందంటేనే నీ ప్రేమ ఫలించింది కదా. నువ్వు మారావు. అంతకుముందు ప్రేమించినట్టున్నావు కానీ హార్మోన్లు, మోనార్కులు వాటిని ఎవరూ మోసం చేయలేరు. ఇప్పుడు నిజంగానే ప్రేమించడం మొదలెట్టాడు. ఆటోమేటిక్ అయిపోయింది. చూసారా? అమ్మాయి ప్రేమించింది కానీ ఫస్ట్ లో ఈయన కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నాడు. ఈ రోజు ఆ అమ్మాయి ప్రేమ ఈయన్ని జయించింది. చక్కగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. మరి ఆటోమేటిక్ గా రాకుండా ఏమైంది? చంద్రకాంత్ రెడ్డి గారు ప్రేమలో పడ్డారు. అది సంగతి. అందుకే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆల్ ది బెస్ట్ అయ్యా. రైట్. అట్లాగే మీరు కూడా భార్య భర్తలు ఇద్దరు అనురాగంగా ఉండండి. అది ఆయన చెప్పాలనుకున్న పాయింట్. ఇద్దరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, ప్రేమగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. అలా ఉంటే మన ప్రెగ్నెన్సీలు వస్తాయి అని చెప్తున్నాడు.